హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏదో ఒక పాయింట్లో నచ్చేటట్టు చేస్తాను, అప్పుడు మొత్తం చూడండి వీడియో. మాకా నుంచి ఒక్కటే రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ వస్తూనే ఉంటాయి మొత్తం అన్నీ. ఇక మ్యాచ్ నెంబర్ 72 ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పేయాలి. ఎవరైతే ఓడిపోతారో ఇంటికి వెళ్ళిపోతారో, అస్సాం ట్రైన్ 2 ఎక్కేస్తారో. ముఖ్యంగా ఇంకా రీసెంట్ ఫామ్ చూస్తే ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పాలి. ఎవరిదంటే రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈస్ బ్యాడ్ అని చెప్పాలి. ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూస్తే బ్రిలియంట్, ఎక్సలెంట్. ఎందుకంటే 6 out of 6 గెలిచి మేము ఇలానే ఆడతాము, దడలు పుట్టిస్తున్నారు. పక్క టీంకి ఇదే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంకా ఆర్సీబీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా లోమినర్ కూడా కొద్దిగా టచ్లోకి వస్తే వాళ్ళ టీం అయితే సూపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మ్యాక్స్వెల్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో క్రూషియల్ అవుతాడు. ఎందుకంటే అతను ప్రతి మ్యాచ్లో మంచిగా ఆడుతున్నాడు కదా, అందుకు ఈ మ్యాచ్ కూడా కొద్దిగా రన్స్ కొట్టగలిగితే పవర్ ప్లేలో ఇనిషియల్గా అతను హిట్టింగ్ చేస్తున్నాడు మంచిగా. ఇనిషియల్గా ఒక 6 overs ఉండగలిగితే ఒక 100 runs కొడితే ఈజీగా మ్యాచ్ టేక్ అవే తీసుకేయచ్చు. వాళ్ళని గేమ్ అవేలో త్రో చేసేయచ్చు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ ఆడితే ఇంకా ఫ్యాబ్ డూప్లెసిస్, అతను ఫీల్డింగ్ ఎక్సలెంట్, బ్యాటింగ్ ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాబ్ డూప్లెసిస్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి మామిడికాయ ఉంది, అతను చూసి పిక్కుంటాడు చూడు, అట్ట బాల్ పడుతున్నాడు, భయంకరంగా ఎగిరి పడుతున్నాడు. ట్రీట్ టు వాచ్. అతని ఫీల్డింగ్కి వావ్ అని చెప్పాల్సిందే, ఎవరైనా ఫిదా కావాల్సిందే. ముఖ్యంగా ఇంకా మ్యాక్స్వెల్, అతను బౌలింగ్ బ్యాటింగ్ కూడా మంచి గ్యాప్ తీసుకొని వచ్చాడు కదా, ఆ గ్యాప్లో మంచిగా రికవర్ అయినాడు. మంచిగా విరాట్ కోహ్లీ ఇచ్చి పడేశాడు మ్యాక్స్వెల్కి. అందుకు మంచి బ్యాటింగ్ కూడా బాగానే ఆడినాడు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. బౌలింగ్ విత్ బ్యాటింగ్ విత్ ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్లో ఖచ్చితం చేస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ టీంకి అయితే హెల్ప్ఫుల్ అవుతాడు అతనైతే. కెమెరన్ గ్రీన్ ఇంకా బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు, బౌలింగ్లో ఫీల్డింగ్లో ఇంకా 6 feet పైన ఉంటాడు ఎత్తు. ఇంకా క్యాచ్లు అయితే బ్రిలియంట్గా పడుతున్నాడు లాంగ్ ఆన్లో. ట్రీట్ వాచ్ చెప్పాల్సింది. వీళ్ళ టీం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా దినేష్ కార్తిక్ స్కూప్, ఏది వేసినా బాల్ స్కూప్ ఆడతాడు, బ్యాక్వర్డ్ ఇంకా ఫుల్ షాట్ కొడతాడు అన్నీ. ఇంకా ట్రీట్ టు వాచ్. ఇంకా దినేష్ కార్తిక్ ఇంకా లాస్ట్ ఇయర్ కదా ఐపీఎల్, అందుకు అతను 100% ఇస్తున్నాడు భయ. ఖచ్చితంగా గెలవాలి అనే 100%కి చేయాలి వాళ్ళకి, 100 marksకి. ఇంకా దినేష్ కార్తిక్ ఇంకా మహమ్మద్ సిరాజ్, అతనైతే బ్రిలియంట్గా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మంచిగా వేయలేదు, ఇంకా సెకండ్ హాఫ్ వచ్చాక ఇచ్చి పడేశాడు భయ్య. బౌలింగ్ అయితే ఎక్సలెంట్. లాస్ట్ 6 matchesలో 10 wickets తీశాడు. మంచిగానే వేశాడని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రావడం ఇంపార్టెంట్. T20 వరల్డ్ కప్లో ప్లేస్ కావాలంటే మంచిగా వేస్తేనే ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన టీమిండియాకు కూడా మంచి అవకాశం ఉంటుంది పెట్టుకునేకి. రోహిత్ శర్మకి ఈజీగా ఎప్పుడు ఏ టీం అని కాదు, మామూలుగా సెలెక్ట్ చేసుకునేకి మంచిగా ఉంటుంది అందరు ఫామ్లో ఉంటే. అదే మెయిన్ క్రూషల్. కరణ్ శర్మ, అతను కూడా లెగ్ స్పిన్నర్, బ్రిలియంట్గా వేస్తున్నాడు, గూగులీస్ వేస్తున్నాడు. త్రూ ట్రీట్ టు వాచ్ అని చెప్పాల్సిందే. ఇంకా స్వప్నిల్ సింగ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే భయ్య. ఆక్స్ఫర్డ్ డాగ్స్ లెఫ్ట్ హ్యాండర్ కదా, బౌలింగ్ చూస్తుంటే నాకు కుల్దీప్ యాదవ్ గుర్తుకు వస్తున్నాడు. అతను బౌలింగ్ వేస్తుంటే వేరియేషన్స్ ఉన్నాయి బాగా. గూగులీస్ వేస్తున్నాడు, రీడ్ చేపిస్తున్నాడు, ఫ్లైట్గా వేస్తున్నాడు. అంటే బ్యాట్స్మెన్ కొట్టు, వికెట్ నువ్వు కొట్టగలిగితే నేను ఇట్నే వేస్తాను, వికెట్ వస్తుందని ధైర్యంతో వేస్తున్నాడు ముఖ్యంగా. అందుకు మెచ్చుకోవాల్సిందే వీళ్ళ బౌలింగ్కి. ఆర్సీబీ బౌలింగ్ బ్యాటింగ్ ట్రీట్ టు వాచ్ అని చెప్పేయాలి. ఇంకా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పాలి. లాస్ట్ 4 out of 4 లూజ్ అయిపోయి వస్తున్నారు. ముఖ్యంగా జైస్వాల్ అయితే అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పేయాలి. ఈ మ్యాచ్లో అతను కొట్టకపోతే అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేయాలి. ముఖ్యంగా వాళ్ళ టీం అయితే బ్యాడ్గా ఉంది. ఇంకా కాడ్మోరే కూడా కొత్త పిల్లోడు కదా, అతనికి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా పెద్ద పెద్ద సెంచరీలో క్యామెో ఇన్నింగ్స్ ఆడిపోతే చాలు వాళ్ళకి. సంజు శాంసన్, అతనే మెయిన్ క్రూషియల్ అవుతాడు. అతని ఫామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేయాలి. అతను బిన్న అవుట్ చేయగలిగితే ఆర్సీబీ ఇంకా గెలిచినంత పని చేసేస్తారు ఆటోమేటిక్గా. ఇంకా రియాన్ పరాగ్, అతని స్టైలు మంచిగా ఉంది, యాటిట్యూడ్ ఉంది, ప్లస్ విత్ బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలుగుతున్నాడు. ఇటుపక్కల కింగ్ కోహ్లీ ఉన్నాడు, ఆపగలుగుతాడా చూడాలి మనం. అతని ఈగోకి దెబ్బ కొడతాడేమో విరాట్ కోహ్లీ, చూడాలి ఇవన్నీ మనం. ఈ మ్యాచ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా హిట్ మైర్ కూడా మంచి క్రూషియల్ అవుతాడని అనుకుంటున్నా. అతనికి అయితే బ్యాటింగ్ రావట్లేదు, వాళ్ళే టాప్ ఆర్డరే ఫినిష్ చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ అయితే.
జాస్ బట్లర్ లేడు కదా, అప్పుడు 2 మ్యాచ్లు అతనే 2 సెంచరీలు చేసి గెలిపించాడు. ఇంకా జైస్వాల్ 1 మ్యాచ్లో సెంచరీ చేసి గెలిపించాడు. సంజు శాంసన్ కూడా మంచిగా ఆడి గెలిపించే సందర్భాలు ఉన్నాయి. హిట్ మ్యార్కి అయితే బ్యాటింగ్ రావట్లేదు, ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు. రామన్ పాల్ అతను కూడా సూపర్ ఫామ్లోనే ఉన్నాడు. బ్యాటింగ్ విత్ బౌలింగ్ కూడా మంచిగా చేస్తున్నాడు, కానీ అవకాశం ఇవ్వట్లేదు. రవిచంద్రన్ అశ్విన్ అయితే క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో, ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్నర్ కదా, ఎట్ట వేయాలో బాగా తెలుసు. లెఫ్ట్ హ్యాండర్స్ అటు పక్కల తక్కువగానే ఉండరని నేను అనుకుంటున్నాను, అంతగా లేరు ఆర్సీబీ దిక్కు అది. ఇంకా యుజ్వేంద్ర చాహల్ అయితే మెయిన్ క్రూషియల్ అయిపోతాడు, ఎందుకంటే లెగ్ స్పిన్నర్ వర్సెస్ రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అని చెప్పేయాలి. ఎందుకంటే గూగులిస్తో అవుట్ చేయగలిగే శక్తి ఉంది యుజ్వేంద్ర చాహల్. ట్రెంట్ బోల్ట్ అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. స్వింగింగ్ కండిషన్స్ ఇస్తే మోర్ క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. స్వింగింగ్ లేకపోతే ఇచ్చి పడేస్తాడు విరాట్ కోహ్లీ. ఇంకా అతనికి అయితే ఏ లెంత్ వేయాలో అర్థమే కాదు నాకు తెలిసి ట్రెంట్ బోల్ట్కి. సందీప్ శర్మ అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, మంచి వేరియేషన్స్ ఉన్నాయి. నక్కుల్ బాల్ ఉంది, తక్కువ స్పీడ్లో జనరేట్ చేస్తాడు, హై స్పీడ్లో అంటే అంత హై స్పీడ్ వేయడు, మామూలుగా 130 తగులుతాడు అంతే. అవిష్ ఖాన్ అతను కూడా మంచి బౌన్స్ రాబడతాడు, స్వింగ్ చేయగలుగుతాడు బోత్ ఎండ్స్. అతను కూడా క్రూషియల్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇంకా పిచ్ స్టేడియం ఎక్కడ? అహ్మదాబాద్. సేమ్ పిచ్ అనేది కాదు, నిన్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది కదా, ఆ పిచ్ ఇయ్యారని అనుకుంటున్నాం. ఫ్రెష్ వికెట్ ఇస్తారు, ఎందుకంటే ముఖ్యంగా నిన్న మ్యాచ్దే ఇస్తే స్లో అయిపోతుంది గేమ్, జనాలు చూడలేరు. అందుకు ఫ్రెష్ వికెట్ ఇస్తే బ్యాటర్స్ పండగ చేస్తారు. బోత్ బ్యాట్ అండ్ బాల్కి బాగుండాలి, బౌలర్స్కి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటే మంచిగా బాగుంటుంది గేమ్. ఒకరి బ్యాటర్స్ ఇస్తే ఊరికే 6లు కొట్టగలుగుతారు. అందులో గ్రౌండ్ ఎలా ఉంటుంది? పెద్ద గ్రౌండ్, ఈజీగా కొట్టలేరు, ఈజీగా క్లియర్ చేయలేరు. మనం చిన్నస్వామి లాగా 6లో కొట్టాలంటే ఇక్కడ చాలా కష్టమైన పని. ఆడ మార్తల్లి కొడితే ఇక్కడ 6 పోతుంది అంతే, అలా ఉంటుంది ఇక్కడ గ్రౌండ్. కొద్దిగా ఈజీగా క్లియర్ చేయలేము, కొద్దిగా కష్టపడాలి. ఇక్కడ ఒక 2 రన్స్ కొట్టేది 3 రన్స్ వస్తాయి ఈ గ్రౌండ్లో, నేను చెప్పడం వల్ల చెప్తున్నా కదా. ఇంకా వెదర్ రిపోర్ట్ అయితే నో రైన్ అని చెప్పాలి. ఏమైనా పడితే దానికి రిజర్వేషన్ డే ఏమీ లేదు, ఎలాగోలా జరిపిస్తారు మ్యాచ్. 1 అవర్ ఎక్స్ట్రా పొడిగిచ్చారు ఈ మ్యాచ్లో, జరుగుతుందని అనుకుంటున్నా. కొన్ని ఎక్కువ వర్షం పడితే కొద్దిగా ఓవర్స్ తగ్గించి మ్యాచ్ ఖచ్చితంగా జరిపిస్తారని నేను అనుకుంటున్నా. ఐ హోప్ దిస్ విల్ నాట్ గెట్ ద రైన్ అని చెప్పాలి. రైన్ గో అవే అని అనుకోవాల్సిందే. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 31 మ్యాచెస్లో ఆర్సీబీ అయితే 18 గెలిచింది. అప్పర్ హ్యాండ్ ఉండేది ఆర్సీబీకి, ప్లస్ వీళ్ళకు ఉండేది ఇంకా 14 అనుకుంటున్నా. 14 కాదు, సారీ, వీళ్ళకు ఉండేది తక్కువ. వీళ్ళకి 18 ఉంటే వీళ్ళకి 11 అలా ఉన్నాయి. చాలా పూర్ రికార్డు ఉంది రాజస్థాన్ రాయల్స్ మీద, కానీ అప్పర్ హ్యాండ్ ఉండేది ఆర్సీబీ, ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పుడున్న రీసెంట్ ఫామ్ అయితే ఆర్సీబీని ఆపే శక్తి అయితే లేదని అనుకుంటున్నా రాజస్థాన్ రాయల్స్కి. అది నేను చెప్పాలని అనుకుంటున్నా. మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ ఫుల్ మ్యాచ్ చూడగలచ్చు, బాగా చూడండి. మీరు ఈ మ్యాచ్ మిస్ కాకుండా చూడండి, మొత్తం అంతా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. అది ఇంకా ప్లేయింగ్ 11 ఏమైనా మార్పులు ఉంటాయా? ఏముండవు అని అనుకుంటా. ఆర్సీబీ ప్లేయింగ్ 11 సేమ్గానే ఉంటుంది. మళ్ళీ చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చి విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, లోమినార్, ఇంకా దినేష్ కార్తిక్, రజిత్ పటిదార్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ఇంకా యశ్ దయాల్, ఇంకా స్వప్నిల్ సింగ్, లోకీ ఫర్గసన్ ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది విజయ్ కుమార్ విశాఖ్ అనే అతను ఉంటాడు. ఇంకా స్వప్నిల్ సింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా అనుజ్ రావత్ అయినా పెట్టుకోవచ్చు, సుయేష్ ప్రభుదేశాయి కూడా అయినా పెట్టుకోవచ్చు. ఒక్కనే పెట్టుకోవాలి ఎవరినైనా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరినైనా తెచ్చి వీళ్ళని రిప్లేస్ చేసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో అయితే స్వప్నిల్ సింగ్ వచ్చేసాడు, ఈ మ్యాచ్లో కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నా. టీం అయితే ఎక్సలెంట్, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేయాలి. వాళ్ళైతే 100% ఇస్తున్నారు భయ్య, ప్రతి ఒక్కరు. వాళ్ళని చూస్తుంటే, డిటర్మినేషన్ చూస్తుంటే ఖచ్చితంగా కప్పు కొట్టేటట్టు ఉన్నారు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూస్తే సేమే ఉంటారు, 1-2 మార్పులు తప్ప. జాస్ బట్లర్ బదులు కాడ్మోరే వస్తాడు. ఒకసారి ప్లేయింగ్ 11 చెప్తాను. జైస్వాల్, కాడ్మోరే, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఇంకా హిట్మైర్, రామన్ పాల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది దూన్వాన్
ఫెసరియే అతను ఉంటాడు ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇంకా సూపర్గా ఉన్నాయి రెండు టీమ్స్ అయితే. ఇంకా ఎవరు గెలుస్తారో నేనైతే చెప్పలేను, కానీ ఎడ్జ్ ఉండేది ఆర్సీబీ టీమే అని చెప్పాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ 6 out of 6 అని చెప్పేయాలి. ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకా బ్యాటిల్స్ చెప్తే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ విరాట్ కోహ్లీ, ఈ బ్యాటిల్ అయితే ఈ మ్యాచ్కి హైలైట్ అని చెప్పేయాలి. ఎందుకంటే పవర్ ప్లేలో ఉండేది ఇదే టాప్ మోస్ట్ బ్యాటిల్ అని చెప్పేయాలి. ఫ్యాప్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ కూడా చెప్పేయాలి. ఎందుకంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్, ఇతనైతే లెఫ్ట్ హ్యాండర్, అందుకు చెప్తున్నాను. ఇంకా సంజు శాంసన్ వర్సెస్ ఎస్ దయాల్, ఎందుకంటే ఒక రైట్ హ్యాండర్ ఒక లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పేయాలి. ఇంకా మహమ్మద్ సిరాజ్ వర్సెస్ యశస్వి జైస్వాల్ అని చెప్పేయాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ రైట్ హ్యాండర్, ఈ టాప్ మోస్ట్ బ్యాటిల్స్ ఈ. ఇంకా మిడిల్ ఓవర్స్లో ఉండేది గెయిన్ మ్యాక్స్వెల్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ ఆర్ యుజేంద్ర చాహల్. ఇలా బ్యాటిల్స్లో ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అనుకోవడం కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉండేది గెయిన్ మ్యాక్స్వెల్, యుజేంద్ర చాహల్లో కొడతాడని నేను అనుకుంటున్నా ఈ మ్యాచ్లో. ఇంకా ఇటుపక్కల చూస్తే హిట్మేర్ వర్సెస్ ఇంకా కరణ్ శర్మ అని చెప్పాలి. వీళ్ళ బ్యాటిల్ కూడా అంతే. ఇంకా బ్యాటిల్స్ మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా అది కామెంట్ చేయండి. ఎవరు వికెట్లు తీస్తారా అది కూడా కామెంట్ చేయండి. మ్యాక్స్వెల్ ఎన్ని కొడతాడా అది కూడా కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.